రాజన్న కొంచెం నెమ్మదిగా నడు రాజన్న, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పోనీ పోనీ బస్ ఎక్కుదా రాజన్న? బస్సుకు డబ్బులు కూడా మించా పెడతాను. అమ్మా 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 ఇదేంటి బాబు ఇక్కడ కూర్చున్నావు? రాజన్న వదిలేసి వెళ్ళిపోయాడండి. రాపోదాం. అవును, నీ ఇల్లు ఎక్కడ? డాక్టర్ మాధవి గారి బాల విహార్. డాక్టర్ మాధవి గారి బాల విహారా? ఇదేంటి ఇందా కడుపు నొప్పి అన్నావు, ఇప్పుడు కాళ్ళ నొప్పి అంటున్నావు? ఏది నిజం బాబు? ఇది నిజమండి, అది అబద్ధం. ఎందుకు చెప్తావు? మీ కారు ఎక్కడానికి రాజన్న అలా అనమన్నాడండి. రా బాబు. రాజన్న టాటా. ఏమండి, బాబుకి కడుపు నొప్పి తగ్గలేదట, అందుకే డాక్టర్ మాధవి గారి దగ్గరికి పంపించాను. డాక్టర్ మాధవి గారా? మాధవి గారు? మాధవి అలా గట్టిగా నవ్వకండి, నాకు సిగ్గేస్తుంది. మీకా? ఎందుకండి? మీరు అబద్ధాలు కోరని తెలిసిపోయినందుక? కాదండి, మీరు చాలా మంచివారని తెలిసిపోయినందుకు. అది సరే, లాస్ట్ లెగ్ లో ఫేవరెట్ ఎందుకు రాలేదంటారు? అదేనండి, అసలు రావాల్సింది కదా. తప్పకుండా రావాలండి. ఎందుకు రాలేదని? ఎందుకు రాలేదు చూడండి. నువ్వు ఒకటి అక్క, ఎంతసేపే? ఏంటి నీ కేకలు? వస్తున్నానుగా. ఏంటి తొందరగా రా. ఆ విమానం గంటల సేపు లేట్ అని చెప్పాడుగా. చెప్పాడు మహా. ఏమే, ఈ చెప్పులు బాగున్నాయా? ఇప్పుడు చెప్పులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో. రా. ఏమే, ఈ చీర పర్వాలేదా? బాగుందే. సరే, ఏమే ఇది పెట్టేసి ఆ రాళ్ళ నెక్లెస్ వేసుకురానా? ఇదేమిటి అప్పచెప్పను? రా, కాసేపు కూర్చొని వెళ్దాం. రా, కూర్చో కూర్చో తల్లి, బాగా కూర్చో. అమ్మా, నువ్వు నీ చక్రాలు ఈలోగా బావే వచ్చేస్తాడు. లోకం కుదురుతుంది. అబ్బా నువ్వు ఉండవే. ఎవరా దోస్తానే? బావ అమెరికా నుంచి నీకు సౌతి తెచ్చాడేమో. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబాయ్. ఏమండి, ఎవరా దోస్తానే? నాతో పాటు ప్లేన్ లో ట్రావెల్ చేసి వచ్చింది. మీరెవరో ఎయిర్పోర్ట్ రాకపోతే పాపం ఆవిడ కారులోనే నన్ను దించింది. అంతేనా? కాక అది కాదు బావా, తనకి సౌతిని తెస్తున్నావేమోనని కొంచెం భయపడింది పాప, అంతే. అవుతున్నా? నా మొహానికి తోడు రెండో పెళ్ళం కూడానా? మీ అక్కాయితోనే. చాలే ఊరుకోండి. అవును, మీరు అప్పుడే వచ్చేసారేమిటి? ఆ ప్లేన్ గంట నచ్చారు లేట్ అని చెప్తేను. ఎవడా చెప్పింది? అయ్యో, నేనే స్వయంగా ఫోన్ చేసి కనుక్కున్నానండి. నువ్వు చేశావా? ఏ, నేను ఆ మాత్రం చేయలేనా? చేయగలవు, కానీ ఏమని చేశావు అని. అదే బావా, కాస్త గట్టిగానే చేసింది. ఏమని చేసింది? ఏమని? మై బావా కమింగ్ అమెరికా, ప్లేన్ కమింగ్ టైమా. అందుకనే వాడికి అర్థం కాక లేట్ అని చెప్పుకుంటాడు. చాలండి. సరే గాని
తమరు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు గుర్తుకొచ్చింది కావను. డాక్టర్ మాధవి గారు సొంత చెల్లిలా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? డాక్టర్ మాధవి? అవును బావా, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కకు చాలా శుద్ధి చేసింది. ఆవిడ చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబితే అక్కడికి తీసుకెళ్ళాను. మంచి పని చేశాం. సరే పదం. ఉండండి. మళ్ళీ ఏమిటి? దిష్టి బావా, దిష్టి. సరే. అమెరికా దృష్టి, ఆ పాడుతో సన్ దృష్టి, ఈ ఊరు దృష్టి, ఆ ఊరు ఎన్ని చెప్పినా నీకు జాగ్రత్తలు మాత్రం పో. 7 + 3 ఎంత బాబు? 9. చీ 7, 8, 9, 10 ఎంత? 10. 10 + 9 19. గుడ్. అక్కడ రాసుకో. రవి, లెక్క చేసావా? గుడ్. ఏమిటి బాబు ఇది? రాసుకోకుండా పడవలు చేసుకుంటున్నావు అన్నమాట. లెక్కలు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటి విమానం దిగి సరాసరి ఇక్కడికే వచ్చేసినట్టున్నా? ఇంటికి వెళ్ళి రాలేకపోయావా? మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ దర్శనం చేసుకునే వచ్చాను. నీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పే చేసింది. ఏమని? సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావు. రాజ్యం చాలా మంచిది వాడు. ఆహా, మా ఆవిడ గురించి నా దగ్గరే చెప్తున్నావు అనమాట. సరే గాని వెళ్ళిన పని ఏమైనట్టు? నువ్వు దీవించి పంపించడం అవ్వకుండా ఉంటావునా? కొలాబరేషన్ అగ్రిమెంట్స్ అయిపోయి ఈ నెలాఖరు నుంచే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తాం. ఇదిగో. ఏమిటది? డబ్బు. ఎందుకో ఇప్పుడంత అర్జెంట్ ఏమొచ్చింది? ఏమీ లేదు, అప్పుడప్పుడు ఇలా కాస్త కాస్త చెల్లిస్తూ ఉంటే నాకు అప్పుహారం తగ్గుతుంది. నేను ఇచ్చింది అప్పేనా? అభిమానమే అనుకో. నీ అనురాగ రుణం తీర్చుకునే అవకాశం లేకుండా ఎలాగూ నా చేతులు కట్టిపడేశావు. కనీసం ఈ డబ్బు రుణాన్నైనా తీర్చుకొని. మాధవి, ఈ పేదవాడిని నువ్వే గనక ఆదుకోకపోతే ఎక్కడో ఏ అసిస్టెంట్ ఇంజనీర్ గానో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని.